హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఇంట్లోనే సిల్వర్ ఐడల్స్ ఉంటే కనుక అవి ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో వాటర్ వేసుకొని మరిగించానండి. అందులో 2 స్పూన్స్ టీ పౌడర్ వేసి ఒక లెమన్ కట్ చేసుకొని ఇలా స్లైసెస్ కింద ఆ లెమన్ వేసాను. వాషింగ్ లిక్విడ్ వేసాను కొంచెం. అది ఓ 2 మినిట్స్ మరగనించి అప్పుడు సిల్వర్ ఐడోలు అందులో వేసానండి. వీడియోలో చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్లు వేసాను. చూశారు కదండి, బాబాగారిది బాగా కొంచెం నల్లగా అయిపోయింది ఐడోలు. దాన్ని నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాను, కానీ వీడియో గురించి అని క్లీన్ చేయకుండా మీకు చూపించడానికని ఇలాగా ఉంది. చూశారు కదండి, మీ ముందే వేశాను. ఒక 2 మినిట్స్ అలా ఉంచి తీసాను. చాలా వరకు మురికిపోయింది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం మురికంతా చాలా వరకు పోయింది. ఇప్పుడు నేను అందులో ఒక 3 to 4 మినిట్స్ అలా ఉంచేసానండి. ఆ బౌల్లోనే కొంచెం చల్లగా అయిన తర్వాత నీళ్ళు ఇంకా కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు అందులో ఉన్న లెమన్ స్లైన్స్తోనే నేను ఆ బాబాగారిది విగ్రహం క్లీన్ చేశానండి. ఇంకా నేను వేరే స్క్రబ్బర్ కానీ లేకపోతే బ్రష్తో కానీ ఏం తీసుకోలేదు. అందులో ఉన్న లెమన్ స్లైస్తోనే క్లీన్ చేశాను. చూసారు కదా వీడియోలో, అలాగే క్లీన్ చేసేసాను. చూసారు కదా ఎంత బాగా వస్తుందో. మొత్తం క్లీన్ అయిపోయిందండి, బాగా వైట్గా అయింది. ఈ వీడియో చూస్తే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. చూశారు కదండి మురికంతా ఎలా పోయిందో. లేదు మాకు ఇంకా పోలేదు అనుకుంటే ఒక 5 మినిట్స్ కాకుండా ఇంకో 5 మినిట్స్, 10 మినిట్స్ ఉంచి అప్పుడు ఇలా లెమన్ స్లైస్తో క్లీన్ చేయండి. బాగా క్లీన్ అవుతుంది. ఈ టిప్ ట్రై చేసి చూడండి ఇంట్లో. చూశారు కదండి వీడియోలో బాగా క్లీన్ అయింది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ వాటర్లో మళ్ళీ క్లీన్ చేసుకున్నాను. వీడియోలో చూపించాను కదా, అలాగే క్లీన్ చేసుకున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా పట్టీలు ఎలా క్లీన్ చేయాలి అన్న వీడియోని కూడా, మరో టిప్ కూడా ఈ ఛానల్లో ఉందండి. మరో టిప్ కూడా. ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఆ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.